2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్లోకి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఉన్నటువంటి కనెక్టివిటీ పైన, అక్కడ రావాల్సినటువంటి పరిశ్రమలు, ఇతర అవసరాలపైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. ఈ క్రమంలోనే 2 స్టార్ హోటల్స్కి పర్మిషన్ ఇచ్చింది. పెద్ద ఎత్తున అంటే 330 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్, అలానే ఒక 300 మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రాజెక్టులు ఇవి కాబోతున్నాయి. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్కి వీటికి కనెక్టివిటీ ఏంటో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది విశాఖపట్నం మధురవాడలో ఒక 5 స్టార్ హోటల్, అలానే విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్నవరం ప్రాంతంలో ఒక లగ్జరీ రిసార్ట్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి జాగ్రఫీ వైజ్గా చూస్తే విశాఖపట్నానికి భోగాపురానికి ఉన్నటువంటి డిస్టెన్స్, మనం ఈ ప్లేస్లో నుంచి చూస్తే ఇక్కడ భోగాపురం కనిపిస్తుంది, అది విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఈ ప్రాంతం మొత్తం ఈ రెండింటిని ఇప్పుడు డెవలప్ చేశాడు. విశాఖపట్నం సిటీ అంతా ఇక్కడ నుంచి చూస్తే ఇలా డెవలప్ అయింది. ఈ అనకాపల్లి కూడా ఇటువైపు కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ యలమంచిలి, అనకాపల్లి ఇక్కడ వరకు విశాఖపట్నం, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇటువైపు వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ పెరగాలంటే కనుక అక్కడ కూడా లివబిలిటీ అనేది రావాలి. అర్బనీకరణ, పట్టణీకరణ అనేది ఎక్కువ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ వచ్చేటువంటి వీఐపీలకి అతి సమీపంలో రిక్రియేషన్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కానీ ఉండాల్సిన అవసరం ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 2 ప్రపోజల్స్కి అప్రూవల్ ఇచ్చింది. అది ప్రమోద్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, శ్రీ సాయి దుర్గా ఖాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మ హాస్పిటాలిటీ, వీళ్ళు కాంబినేషన్లో చేస్తున్నటువంటి మధురవాడలో ఒక 5 స్టార్ హోటల్ డెవలప్ చేస్తున్నారు. ఆ 5 స్టార్ హోటల్కి సంబంధించి 163 కోట్ల రూపాయల పెట్టుబడి, దీనికి 4.39 ఎకరాల ల్యాండ్ని లీజ్ బేసిస్లో టూరిజం శాఖ సమకూర్చింది. దానికి అప్రూవల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో 150 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. టూరిజంకి సంబంధించి ఒక మంచి బూస్టింగ్ పాయింట్ అవుతుంది. ఇంకోటి అన్నవరం గ్రామం. అన్నవరం అనేది మనం మామూలుగా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనుకుంటాము. ఏఐ కూడా అదే టెంపుల్ని ఫోకస్ చేసింది, కానీ ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి సంబంధించింది కాదు. భోగాపురం రూట్లో ఉండేటువంటి మరొక ఊరు అనమాట. ఇక్కడ స్పెషల్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. ఇక్కడ దగ్గరలో మనం చూస్తే ఈ సమీపంలోనే కనిపిస్తుంది కాపులొప్పాడ, వీటికి దగ్గరలో అన్నవరం అనేటువంటి గ్రామం కనిపిస్తుంది. సో ఈ రూట్లో వెళ్ళేటువంటి వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది అనమాట. ఈ అన్నవరంలో ఇప్పుడు కొత్తగా ఒక రిసార్ట్ డెవలప్మెంట్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. సో ఈ ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం సమీపంలో ఉండేటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ అన్నవరం ఇది తీర ప్రాంతం అవుతుందన్నమాట. ఈ ప్రదేశం ఒకసారి మనం గమనించి చూస్తే సముద్ర తీరానికి అతి సమీపంలోని ప్రదేశం అవుతుంది. సో ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీస్ అవి కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఏరియాలో ఇది జాగ్రఫీ పరంగా మంచి కొండలు, ఆహ్లాదభరితమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. సో ఈ అన్నవరంలో చూస్తే క్రికెట్ గ్రౌండ్ కూడా చూపిస్తుంది అనమాట. ఈ ఏరియాలో 11 ఎకరాల భూమిని క్లబ్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలో, శుభ్ సంకల్ప్ బ్రాండ్తో వీళ్ళు డెవలప్ చేస్తారు. క్లబ్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలో 174 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. 11.24 ఎకరాల భూమిని లీజ్ బేసిస్లో టూరిజం డిపార్ట్మెంట్ కేటాయిస్తుంది. 150 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనమాట. 3 స్టార్ హోటల్ రేంజ్లో ఉండేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. సో ఇవి ఖచ్చితంగా భోగాపురం విశాఖపట్నం కనెక్టివిటీ గ్రో అవడంతో పాటు ఐటీ కారిడార్కి సంబంధించి చుట్టుపక్కల ఇప్పుడు ఆ ప్రదేశంలోనే చాలా వరకు కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ దగ్గర నుంచి ఈ స్ట్రెచ్ మొత్తం చాలా కంపెనీలు వస్తున్నాయి అన్నమాట. సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండేటువంటి రిక్రియేషన్ జోన్, అక్కడ రిసార్ట్ డెవలప్ అవుతుంది. ప్లస్ వచ్చేటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేందుకు 5 స్టార్ హోటల్ కూడా డెవలప్ అవుతుంది. ఈ రెండింటికి సంబంధించి దాదాపు 300 మందికి ఉపాధి మార్గం కలిగించేటువంటి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్గా ఇంకా బోల్డంత జరుగుతుంది. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కనీసం 300 మందికి అవకాశం కల్పిస్తుంది. సుమారుగా 320 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ రిసార్ట్ అండ్ 5 స్టార్ హోటల్ రెండింటిని డెవలప్ చేయబోతున్నారు ఆయా సంస్థలు. వీటికి అన్నిటికీ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇవ్వాల్సిన అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. అతి త్వరలోనే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి ఏర్పాట్లు చేసుకునేటువంటి అవకాశం ఉంది.